లోకల్ స్టాఫ్ ని గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఈరోజు డబ్బు మిగిల్చుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నం తప్ప ప్రయాణికులు కానీ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే మొదట ముద్ద ఎవరైతే లోకో పైలటే. కానీ ఈరోజు నీ ట్రాక్ సరిగా ఉందా లేదే, నీ సిగ్నల్ వ్యవస్థ సరిగా ఉందా లేదే. మనం చూసాం అనేక రకాలైనటువంటి యాక్సిడెంట్స్ అన్ని కూడా సిగ్నల్ వ్యవస్థ ఫెయిల్యూర్ వల్ల, ట్రాక్ సరిగా లేకపోవటం వల్ల అనేక యాక్సిడెంట్స్ అనేవి జరిగింది. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం ఎవరు రానంటే ప్రైవేటీకరణ. దాన్ని అనుసరిస్తున్నటువంటి రైల్వే బోర్డు, దానికి అనుమతించినటువంటి కేంద్ర ప్రభుత్వం. అంటే ఈరోజు ప్రభుత్వం కార్పొరేట్ల చేతిలో రైల్వే రంగాన్ని పెట్టడానికి ఇంకోవైపు ఈరోజు మనం ఏమడుగుతున్నాం, రే మాకు ఇచ్చే దాని మీద ట్యాక్స్ ఎగ్జామ్ చేయండి. అన్యాయం అండి. ఈరోజు కార్పొరేట్లకి ఎంత ట్యాక్స్ మెయింటైన్ చేస్తున్నాను, వాళ్ళకి 30-40% ఇతర చోట్ల అంతా ఇతర దేశాల్లో వేస్తుంటే నువ్వు ఇక్కడ 12%, అంతకుముందు 20% ఉన్నది 12% తగ్గించావు. ఏం పేదోడండి అదాని, పేదోడండి అంబానీ. ఏం మాయ రోగం వాళ్ళకి? 40,000 కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నటువంటి అదాని మోడీ గారి 11 సంవత్సరాల హయాంలో ఎన్ని కోట్లకి ఆయన అధిపతి అయ్యాడండి? ఈరోజు 16 లక్షల కోట్ల రూపాయలు, 16 లక్షల కోట్ల రూపాయలు, 750 రెట్లు ఆయన ఆస్తి పెరిగింది. అంబానీ ఆస్తి 350 రెట్లు పెరిగింది. అంటే ఈరోజు ఎవరికి మీరు పెద్దగా గుడిగిలు చేస్తున్నారంటే కార్పొరేట్లకి. మనం 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు బ్యాంకులో అప్పులు తీసుకుంటే మన అప్పులు మాత్రం వైవ్ ఆఫ్ చేయరు. పొరపాటున మనం కిస్తీలు కట్టకపోతే ఇంటికి వచ్చి గుండా సెట్టుతో సహా ఎలా వేస్తారు. కానీ 18.5 లక్షల కోట్ల రూపాయలు 100 మందిగా ఉన్నటువంటి కార్పొరేట్ల అప్పుల్ని రద్దు చేసినటువంటి ఘనత మోడీ గారికి మాత్రమే దక్కింది. ఎంత దుర్మార్గమో చూడండి. సంవత్సరం తరబడి పోరాడినటువంటి రైతులకి వాళ్ళ అప్పులు రద్దు చేయండి రా బాబు అంటే ఎంతండి వాళ్ళ అప్పులు అంతా రద్దు అయితే? 8 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు రద్దు చేయడానికి కోట్లాది మంది రైతులకి చేతులు రాలేదు. కానీ 100 మందిగా ఉన్న కార్పొరేట్లకి 18.5 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేయడానికి మాత్రం ఒకే ఒక కలం కొడుతున్నారు. ఎంత దుర్మార్గమో చూడండి. అటువంటిది ఈరోజు మనం న్యాయసమ్మతంగా అడుగుతున్నాం, ఒరే మేము పొందుతున్నటువంటిది మా కష్టార్జిత, దాని మీద ట్యాక్స్ ఏంట్రా? ఈరోజు ఆ ట్యాక్స్ అనేటటువంటి దాన్ని రద్దు చేయమని అడగటం అన్యాయమేం కాదు. ఎందుకంటే ఈ రైల్వేలు నడుపుతున్న మనం. ఈరోజు వర్క్ ఫోర్స్ లేకుండా రైల్వేలు నడిచేటటువంటి సమస్య లేదు. ఈరోజు ప్రపంచంలో ఒకప్పుడు యునైటెడ్ రష్యా నంబర్ 1 స్థానంలో ఉండేది, ఐక్యంగా ఉండేటువంటి యుఎస్ఎస్ఆర్. కానీ ఈరోజు అత్యంత విడువైనటువంటి రైలు ఉన్నటువంటిది, అత్యధిక మంది ప్రయాణికులు తీసుకెళ్లేది, అత్యధిక రవాణాని సరఫరా చేసేది ప్రపంచంలో ఏ దేశంలో అంటే భారతదేశంలోనే. ఆ భారతదేశంలో రైల్వే కార్మికుల యొక్క దుస్థితి వర్ణనాతీతంగా ఉంది. అందుకే ఈరోజు మనం అడుగుతున్నాం, మీరు చాలా ఘనమైనటువంటి నిర్ణయం, 48 గంటల పాటు డ్యూటీలో ఉన్నా కానీ నిరాహార దీక్ష. ఇది గొప్ప విషయం. అంటే ఆఖరికి మాలలు వేసిన వాళ్ళు కూడా ఎవరో అంటే మీరు భక్తులు చాలామంది ఉండొచ్చు, కానీ బిఫోర్ సన్ రైజ్ ఆఫ్టర్ ది సన్సెట్ అట్లా భోజనం చేసేటటువంటి బాబుతో ఆ రకంగా దేవుడి మీద దయ ఉన్నా కానీ ఈరోజు మన హక్కుల కోసం 48 గంటల పాటు డ్యూటీలో ఉండి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇక్కడ డ్యూటీలో లేనటువంటి వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారు. దానికి మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అనేటటువంటిది ఈ సందర్భంగా చెప్పారు. అయ్యా బోర్డు చైర్మన్ గారు, అయ్యా మోడీ గారు, మా లోకో రన్నింగ్ స్టాఫ్ బాధల్ని మీరు ఇప్పుడైనా వింటారా? ఆకలితో అడుగుతున్నాం. కడుపు మండినటువంటి వాడికి కొంతకాలమే కాస్త ఓర్పు ఉంటుంది, ఎల్లకాలం ఓర్పు అనేటటువంటిది ఉండదు. అనివార్యంగా
వాడు తిరగబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రైల్వే కార్మికుల చరిత్ర చూడండి. భారతదేశంలో మొట్టమొదటిగా 8 గంటల పనిదినం కోసం తిరుగుబాటు జెండా బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా ఎత్తింది ఎవర్రా అంటే రైల్వే కార్మికులు ఎత్తారు. ఆ రకంగా 8 గంటల పని సాధించుకున్నారు. రైల్వే కార్మికులు కనీస వేతనాలు, బోనస్, మిగిలినటువంటి వాటి మీద ఆంక్షలు అనేటటువంటి విధిస్తే 1974లో 20 రోజుల పాటు భారతదేశం మొత్తంగా, నాకు బాగా గుర్తు, నేను విద్యార్థిగా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ మీద దాడి చేశారు, ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ మీద హెరాస్ చేశారు, మన కార్మికులందరినీ కూడా కకావికులు చేశారు. అందులోనూ లోకో రన్నింగ్ స్టాఫ్ ని టార్గెట్ చేసి మీరు రండి వాళ్ళు నడపండి, మేము నడపాం, సమ్మెలో ఉన్నాం అనే రీతిగా 20 రోజుల పాటు కొంతమందిని అరెస్ట్ చేశారు. అనేక మందిని ఏంటంటే ఆ సందర్భంగా ఉద్యోగాల నుంచి రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్. అటువంటి వాళ్ళలో హనుమయ్య, మీ నాయకుడు హనుమయ్య ఆ సందర్భంగా రిమూవల్ కాబడినటువంటి ఆయన మొత్తం ఏంటంటే లా చదివి తన కేసు తనే వాదించుకొని మళ్ళా ఏంటంటే సర్వీసులోకి వచ్చినటువంటి ఘనత కూడా మీ ఎల్ఆర్ఎస్. ఆ రకంగా మనం చెప్పుకుంటూ వెళ్తే రైల్వే కార్మికుల యొక్క పోరాటాలు చరిత్రలో లిఖించగలిగినటువంటి అనేకమైన ఉన్నాయి. అనేక పబ్లిక్ సెక్టార్కి ఆదర్శమైనటువంటి పోరాటాలు నడిపినటువంటి చరిత్ర మీది. అందులో ఎల్ఆర్ఎస్ఏది ముందు పీటిన ఉన్నటువంటి విషయం. ఈరోజు జరుపుతున్నటువంటి పోరాటంలో నేను ఎల్ఆర్ఎస్ఏ వాళ్ళకే కాదు, ఎల్ఆర్ఎస్ఏ ఆల్రెడీ మిలిటెంట్ స్ట్రగుల్స్ చాలా చేసింది. నేను చెప్పింది కొన్ని, మీరు ఇప్పుడు చెప్తే మా నాయకులు చాలా ఉదాహరణలు అనేటటువంటివి ఇవ్వగలుగుతారు. మీ సమయం రీత్యా ఏంటంటే నేను అన్నింటిలోకి వెళ్ళట్లా. నేను ఈ వేదిక సందర్భంగా చెప్పదలిచింది, రైల్వేలో ఉన్నటువంటి పెద్ద పెద్ద యూనియన్లు ఉన్నాయి, గుర్తింపు కలిగినటువంటి యూనియన్లు ఉన్నాయి, గుర్తింపు కోసం పోరాడుతున్నటువంటి యూనియన్లు ఉన్నాయి. అయ్యా మీరంతా కూడా ఒక్కసారి ఆలోచించండి. మీరు కూడా గతంలో పోరాటాలు జరిపారు. 74 సమ్మె సందర్భంగా అందరూ ఐఎన్టీసీ దగ్గర నుంచి ఎన్ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి అన్నీ కూడా ఫాల్ ఇన్ లైన్. ఆ పోరాటానికి కో కన్వీనర్ ఎవరో సిఐటియు నాయకుడు ఎంకే పాండే, ఆనాడు కో కన్వీనర్ గాను, అట్లాగే సమర్ ముఖర్జీ ఆయన కూడా ఏంటంటే వన్ ఆఫ్ ది ప్యాటర్న్ గా నిలబడి ఈ పోరాటాలు నడిపినటువంటి చరిత్ర సిఐటియుది కానీ లేకపోతే ఎల్ఆర్ఎస్ కానీ మిగిలిన రైల్వే కానీ ఆ చరిత్ర కలిగినటువంటి మీరు ఈరోజు మజ్దూర్ యూనియన్ నాయకుడిగా ఆయన ఉండేవాడు జార్జ్ ఫెర్నాండెస్ గారు. మరి ఈరోజు మీరు కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. రండి అందరూ ఐక్యంగా నిలబడదాం. ఎల్ఆర్ఎస్సీ అదే పిలిపిస్తుంది, సిఐటి కూడా అదే పిలిపిస్తుంది. అందరం కలిసి ఐక్యంగా నిలబడతాం. ఈరోజు మన మీద జరుగుతున్నటువంటి దాడిని నిలుపుదల చేద్దాం, ప్రతిఘటిద్దామని. న్యాయమేనా? మనం ఇచ్చే పిలుపు న్యాయమా కాదా? అందుకని ఐక్యత కోసం మనం ఈ పిలుపిస్తున్నాం, ఆలోచిస్తారని మనం ఆశిస్తున్నాం. అదే సందర్భంగా ఈరోజు ఇంకొక పెద్ద ప్రమాదం మన మెడ మీద కత్తిలాగా ఏలాడుతుంది, రైల్వే ప్రైవేటీకరణ. ఇన్ని లక్షల కోట్ల రూపాయల రైల్వేని ఏ ఒక్కడో మింగడానికి నోరు తాళటం. ఎందుకంటే నేను చెప్పా, 16 లక్షల కోట్లుగా విలువ చేసే రైల్వేని ఒక్కడే ఏం మింగుతాడు, లేదా 18 లక్షల కోట్లు ఉన్నోడు ఏం మింగుతాడు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి పద్ధతి ఏంటంటే ముక్కలు చేసి అమ్మండి. అంటే ఎక్కడెక్కడైతే ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయో, చిత్తరంజన్ లోకోమోటివ్ లాంటి ఇటువంటి ఉత్పత్తి కేంద్రాలన్నింటినీ కొంతమందికి, ట్రాక్ మొత్తం కొంతమందికి. ఆ ట్రాక్ ఎక్కడిది? ప్యాసింజర్లు తక్కువ ఉండే ప్రాంతం కాదు. ఎక్కడైతే పోర్టుల్ని కనెక్టివిటీ ఉంటుందో, ఎక్కడైతే లాభసాటిగా ఉంటుందో ఆ ట్రాక్లన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళకి. ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఏంటంటే కొద్దిగా హోమియో బిళ్ళలాగా ఏంటంటే విషపు గుడికెళ్ళి అలవాటు చేయడానికి వందే భారత్ రైలు అడ్వాన్స్మెంట్ ఉండాల్సిందే కాదంట. కానీ వందే భారత్ రైల్లో సామాన్యుడు ప్రయాణిస్తాడండి. మనమే ఆర్డినరీ పీపుల్గా
మనం ప్రయాణించగలమా? మన వాళ్ళని మన కుటుంబ సభ్యులు పంపగలమా? అంటే ఈరోజు జరిగేటటువంటిది ఏమిటంటే అత్యధికమైనటువంటి రేట్లు చెల్లించడానికి ప్రజల్ని అలవాటు చేస్తున్నారు. ఎక్కడా కూడా ఏంటంటే స్లీపర్ కోచ్లు ఉండవు, ఎక్కడా కూడా జనరల్ కోచ్లు ఉండవు. స్లీపర్ కోచ్లు జనరల్ కోచ్లు ఎవరండి ఎక్కువ మంది ఎక్కేది? మిడిల్ క్లాస్ పీపుల్, పూరర్ పీపుల్ వాళ్ళు ఎక్కేది. ఈరోజు వాటిని రద్దు చేసిన తర్వాత అనివార్యంగా ఏంటంటే ఈరోజు అఫోర్డబుల్ పీపుల్కి మాత్రమే రైల్వే వెళ్తుంది. ఈరోజు రైల్వే రవాణా ద్వారా వచ్చినటువంటి దాంట్లో 47% రాయితీ ఈరోజు ప్రజలకు ఇస్తుంది. నేను అడుగుతున్నా, ఏ ప్రైవేట్ కంపెనీ అయినా కానీ ఆ రకమైన రాయితీ ప్రజలకు ఇస్తుందా? చెప్పమనండి. ఇవ్వలేరు. ఆఖరికి కరోనా వచ్చి జనాలంతా కూడా చనిపోతే ఎవర్రా నిలబెట్టింది? ఆక్సిజన్ ఇచ్చింటే పబ్లిక్ సెక్టార్ నిలబెట్టింది. అది మనం గమనించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్లో కానీ, బిలాయిలో కానీ, రూర్కెలాలో కానీ అక్కడ మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తి అయితే అది మొత్తం దేశం నలుమూలలా తీసుకెళ్ళి ఇచ్చింది ఎవరా అంటే రైల్వే రంగం ఇచ్చింది. రైల్వే కార్మికులు ఇచ్చారు తప్ప వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి, లేకపోతే కోట్ల మంది చచ్చిపోయేవాళ్ళు కరోనా దెబ్బకి. పబ్లిక్ సెక్టార్ లేకపోతే ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ తలకిందులవుతుంది. బ్యాంకులు ప్రైవేటైజ్ అయితే, ఎల్ఐసి ప్రైవేటైజ్ అయితే రేపు నీకు కావాల్సినటువంటి అభివృద్ధి పనులకి డబ్బు ఎవడిస్తాడు? నేను అడుగుతున్నా, ఎల్ఐసి వాళ్ళు ముందుకు వచ్చారు. రైల్వే అభివృద్ధికి డబ్బులు కావాలా? 1,50,000 కోట్లు మేము ఇస్తాం. ఇప్పుడు ఇవ్వద్దు, 25 సంవత్సరాల తర్వాత రీపే చేయండి. వాట్ దే సెడ్, ఆఫ్టర్ 25 years ఓన్లీ యూ రీపే ఇట్. ఎవడిస్తాడండి ఛాన్సు? ఏ ప్రైవేట్ బ్యాంక్ అయినా, ఐసిఐసిఐ కానీ లేకపోతే ఇతర ప్రైవేట్ బ్యాంక్ వాడు ఎవడన్నా ముందుకు వచ్చేస్తాడా? లేదా ఏ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ అయినా ముందుకు వచ్చేస్తుందా? ఈరోజు ఈ పబ్లిక్ సెక్టార్ లేకపోతే భారతదేశం తలకిందులైపోతుంది. అందుకే ఈరోజు రైల్వేలో ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా నేను చెప్పదలిచింది, అయ్యా ఇప్పుడే మీరు నామావశిష్టంగా తయారయ్యారు. వెనకటికి డిఆర్ఎం వస్తున్నాడంటే గడగడలాడేవాడు. ఇప్పుడు కాంట్రాక్ట్ ఎవడు లేవట్లా. ఎందుకని? తెలుసులేరా అని సంగతి ఎంతకాలం ఉంటావు. అంతకుముందు జిఎం స్పెషల్ వచ్చిందని అంటే దడదడదడదలాడేవాడు. మీ అందరికీ గుర్తుండి ఉంటుంది. కానీ ఇప్పుడు జిఎం వచ్చినా కానీ ఏఏఎం లేవట్లా. అంటే ఏమిట్రా దాని పరిస్థితి అంటే ఈరోజు మీరు కూడా కాంట్రాక్టుల కింద పోతున్నారు. మీ బోర్డు మొత్తం నామినల్ అయిపోయింది. బోర్డు మాట వినేవాడు ఎవడు లేడు. ఈవెన్ చైర్మన్ ఆర్డర్స్ రైల్వే బోర్డుకి దాన్ని అమలు జరిపే హక్కు లేదు. ఎందుకనంటే రైల్వే మినిస్టర్ చెప్తాడు, వాట్ రైట్స్ యు ఆర్ హ్యావింగ్. ఇది వాడు వేసే ప్రశ్న. వాడు అదానికి అంబానీకి ఇచ్చేయాలంటే రైల్వే బోర్డు చైర్మన్ సంతకం పెట్టి ఇచ్చేయాల్సింది. ఈరోజు జరుగుతుందా లేదా చెప్పండి, నేను అడుగుతున్నా. ఇక్కడ కాంట్రాక్టర్ అనేటటువంటి వాళ్ళు మిమ్మల్ని ఆడిస్తున్నారా లేదా? ఆడిస్తున్నారు. ఈ వాస్తవాలు అనేటటువంటి గమనంలో తీసుకోవాల్సినటువంటి అవసరం. అందుకే ఈరోజు రైల్వేని కాపాడటం కోసం మీరు ఆఫీసర్లైనా ఏ రూపంలోనైనా అందరూ కలిసికట్టుగా నిలబడదాం, రైల్వేని కాపాడుకుందాం అని చెప్పి వారికి కూడా సవినయంగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచించమని అడుగుతున్నాను. అందుకే ఈరోజు మీరు జరుపుతున్న పోరాటం మొత్తం రైల్వే రంగంలో ఉన్నటువంటి అనేక యూనియన్లకి, కార్మికులకి కనువిప్పు అవుతుంది. ఖచ్చితంగా మీ బాటలోకి వస్తారు, రైల్వేని కాపాడుకోవడం కోసం నిలబడతారు. మన మీద పడుతున్నటువంటి పని భారాన్ని తగ్గించడం కోసం, అదే రకంగా ఖాళీలు అనేటటువంటివి భర్తీ చేయడం కోసం జరిగే పోరాటంలో ముందుకు వస్తారని ఆశిస్తూ, అటువంటి పోరాటానికి శ్రీకారం చుట్టిన మీ అందరినీ కూడా ఏఐఎల్ఆర్ఎస్సీ అని దేశవ్యాప్తంగా సాగుతున్నటువంటి పోరాటాన్ని సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున అభినందిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటాను. అయితే ఈ సందర్భంగా మీకు చెప్పేది, ఎల్ఆర్ఎస్ఏ సిఐటియు కిట్ అండ్ కిల్స్ లైన్. మీ పోరాటానికి మా సంఘీభావం, మా పోరాటానికి మీ సంఘీభావం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పా, 74 సమ్మె జరిగితే లోకో రన్నింగ్ స్టాఫ్ని నా మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళి చుట్టుపక్కల గ్రామాల్లో దాచినటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు పాపం ఇక్కడ ఇబ్బంది పడ్డారు.
నీళ్లు కట్ చేశారు, కరెంటు కట్ చేశారు. బహుశా అప్పుడు జనరేషన్ ఎవరున్నారో తెలియదు, ఎవరు లేరు. కానీ వాళ్ళందరూ కూడా కుటుంబాలతో సహా గట్టిగా నిలబడ్డారు. వీళ్ళందరికీ రక్షణ సిఐటి కల్పించింది. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో తీసుకెళ్ళి ఏంటంటే కల్పించింది. ఈ పోరాటంలో ఏంటంటే ముందు పెట్టిన సిఐటి నిలబడింది. అటువంటి సిఐటిని ఎల్ఆర్ఎస్ ఎప్పుడు మర్చిపోలేదు, మర్చిపోదు కూడా. ఇప్పుడు అదే రుజువు చేశారు. సిఐటి అఖిల భారత మహాసభ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో 55 సంవత్సరాల తర్వాత 1970లో సిఐటి ఆవిర్భవించింది. 55 సంవత్సరాల తర్వాత విశాఖపట్నంలో జరుగుతుంది. మీరు సహకరించండి అని ఊరికి ఒక పిలుపట్ట ఇచ్చాం, మీ నాయకత్వాన్ని చెప్పాం. ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటిది మీరు చూసినట్లయితే మొత్తం అనేక మంది 1000 ఇచ్చిన వాళ్ళు, 500 ఇచ్చిన వాళ్ళు, 2000 ఇచ్చిన వాళ్ళు, 3000 ఇచ్చిన వాళ్ళు, 5000 ఇచ్చిన వాళ్ళు ఉండి ఉండొచ్చు. కానీ ఆల్రెడీ మీరు 60,000 రూపాయలు మీరేంటంటే సిఐటి అఖిల భారత మహాసభకి ఇక్కడ చెక్ రూపంలో రాష్ట్ర కమిటీకి అందజేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ కామా మాత్రమే పెట్టమన్నాడు రామకృష్ణ గారు. ఎందుకంటే 60,000తో సరిపోతామండి. 31